వందనమభివందనము అమరజీవి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధకుడా ఆదర్శమూర్తివయ్యా నెల్లూరు గడ్డపైన జన్మించిన ధీరుడా గాంధేయ మార్గములో నడిచిన త్యాగధనుడా తెలుగు జాతి ఆత్మగౌరవం చాటిన యోధా నీ ఆత్మ బలిదానం మాకందరికీ మార్గదర్శి వందనమభివందనము అమరజీవి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధకుడా ఆదర్శమూర్తివయ్యా నెల్లూరు గడ్డ అవోప ఆర్యవై సోషల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా అవోప కార్యవర్గ సభ్యులందరూ కలిసి పొట్టి శ్రీరాములు గారికి పూలమాల పంపించి వారికి నివాళులు అర్పించుకుంటాము. ఈరోజు పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థము వారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన సపరేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించినందుకు తెలుగు వారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినందుకు వారి స్మృతికి చిహ్నంగా ఈరోజు విజయవాడ అమరావతి దగ్గర తూలూరు సమీపంలో 6.4 ఎకరాల స్థలములో 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించి దాని విగ్రహావిష్కరణ చేస్తున్నందుకు వారికి అందరికీ మా ఆర్యవైశ్వ తరఫున గౌరవం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతుంటాం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా నంద్యాల ఆర్యవైశ్య అసోసియేషన్ తరఫున కార్యవర్గ సభ్యులు సభ్యులు కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మాలార్పణ చేసి వారి స్మృతికి వారు సాధించినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ద్వారా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి రావడం వల్ల వారు 58 రోజుల నిరాదీక్ష చేసి వారు అమరజీవులైనారు. వారి స్మృత్యర్థం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకుంటున్నాము. అలాగే అమరావతిలో 58 అడుగుల ఆయన చేసిన నిరాదీక్షకు స్ఫూర్తిగా 58 రోజుల కాంతి విగ్రహాన్ని ప్రదర్శించినటువంటి మేనేజింగ్ ట్రస్టీ టీజీ భరత్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాణ త్యాగానికి ఫలితంగా ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి జరుపుకుంటున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థము 58 అడుగుల విగ్రహము అమరావతిలో ఈ రోజు ప్రతిష్ఠించడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు లోకేష్ గారు విచ్చేయుచున్న శుభ సందర్భంగా వాళ్లకు అభినందనలు తెలుపుతున్నాము. ఇట్లు పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి.